హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? జవాబు యుఏఈ. ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఏ దేశంలో ఉంది అంటే స్టార్ట్ చేయబోతుందంటే యుఏఈలో. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? బ్రిక్స్ దేశాలంటే తెలుసు కదా, ఈ మధ్య ట్రంప్ బ్రిక్స్ దేశాల మీదకి సుంకం పెంచుతాను అని చెప్పి, ట్యాక్స్ పెంచుతా అని చెప్పి, టారిఫ్ పెంచుతా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇది ఆ బ్రిక్స్ ఛాంబర్కి సంబంధించిందే. ఆ బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ. జవాబు వచ్చేటప్పటికి హరివంశ్ చావ్లా. నెక్స్ట్, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఏ రోజున జరుపుకుంటారు? జవాబు మే 15th. నెక్స్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ డేటా ఆధారంగా ఉపగ్రహాల ద్వారా భారత నౌకాదళానికి అంటే ఇండియన్ నేవీకి రేడియో ఫ్రీక్వెన్సీస్ డేటా ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ డేటాని బేస్ చేసుకొని శాటిలైట్స్ ద్వారా ఇండియన్ నేవీకి నిఘా సేవలను అందించే హ్యాక్ ఐ 360 టెక్నాలజీని ఏ దేశం విక్రయించనుంది? జవాబు అమెరికా. అమెరికా అనేది ఈ హ్యాక్ ఐ 360 టెక్నాలజీని విక్రయించబోతుందంట. అసలు ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మన ఇండియన్ నేవీకి నిఘా సేవలను అందిస్తుంది. దేని ద్వారా? రేడియో ఫ్రీక్వెన్సీ డేటాని బేస్ చేసుకొని శాటిలైట్స్ ద్వారా అందిస్తుంది. సో ఈ టెక్నాలజీని అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయబోతుంది. నెక్స్ట్, ఇటీవల మరణించిన ఎంఆర్ శ్రీనివాసన్ గారు దేనికి చైర్మన్గా పనిచేశారు? ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎంఆర్ శ్రీనివాస్ గారు మరణించారు. ఆయన దేనికి చైర్మన్గా పనిచేశారు అంటే జవాబు అణుశక్తి కమిషన్కు మాజీ చైర్మన్గా పనిచేశారు. శ్రీనివాసన్ గారు దేనికి చైర్మన్గా పనిచేశారంటే అణుశక్తి కమిషన్కు మాజీ చైర్మన్గా పనిచేశారు. అణుశక్తి అంటే న్యూక్లియర్ పవర్స్కి సంబంధించినటువంటి కమిషన్కి ఆయన చైర్మన్గా వర్క్ చేయడం అయితే జరిగింది, ఎంఆర్ శ్రీనివాస్ గారు. తర్వాత, ఏ దేశంలోని ఇనోను విశ్వవిద్యాలయంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూ ప్రకటించింది? జవాబు తుర్కీయే. ఎందుకంటే తుర్కీయే అనేది ఎందుకు అంటే టర్కీ వచ్చేసి మనకి ఇండోపాక్ వార్ ఏదైతే ఈ మధ్య జరిగిందో ఆ వార్లో పాకిస్తాన్ తరపున పాకిస్తాన్ టర్కీకి సంబంధించినటువంటి కొన్ని మిజైల్స్ని అయితే ప్రయోగించడం జరిగింది. టర్కీ మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి హెల్ప్ చేసింది అన్నటువంటి ఉద్దేశంతో మన దేశంలో ఉన్నటువంటి ఈ జేఎన్యూ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది ఇన్నో దేశంలో ఉన్నటువంటి ఏదైతే విశ్వవిద్యాలయం స్థాపించడానికి అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకున్నదో దాన్ని రద్దు చేయడం అయితే జరిగింది అని చెప్పి జేఎన్యూ ప్రకటించింది. అది ఏ దేశానికి సంబంధించిందంటే తుర్కీ. నెక్స్ట్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్. ఈ మధ్య బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ నుంచి వేరైంది, ఇండిపెండెన్స్ స్వతంత్రంగా ప్రకటించుకుంది. ఓకే, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ ఎవరు? జవాబు కషీష్ చౌదరి. నెక్స్ట్, స్వీడన్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఈ మధ్య స్వీడన్ భారత రాయబారిగా ఒకళ్ళు రిజైన్ చేయదేంటి, వాళ్ళ కాలపరిమితి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు స్వీడన్ దేశానికి అంటే జవాబు అనురాగ్ భూషణ్. నెక్స్ట్, అస్సాంలోని మొదటి ఏఐ ఆధారిత యాంకర్ పేరు ఏమిటి? ఈ మధ్య ఏఐ యాంకర్స్ వచ్చేసారు కదా, అట్లానే ఇప్పుడు అస్సాంలో ఫస్ట్ ఏఐ ఆధారిత యాంకర్ పేరు ఏమిటంటే జవాబు రహిత. నెక్స్ట్, ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన నంగిరియా బీన్ ఏ రాష్ట్రానికి చెందినది? జవాబు రాజస్థాన్. ఇది మన ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చింది ఇది క్వశ్చన్. భారత బయోటెక్ కలరా వ్యాధికి సంబంధించి 3వ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైన టీకా ఏది? భారత్ బయోటెక్ అనేది మన హైదరాబాద్కి సంబంధించింది. ఇది కలరా వ్యాధికి సంబంధించి ఈ మధ్య ఒక ఓరల్ వ్యాక్సిన్ అయితే స్టార్ట్ చేసింది. దానికి 3వ దశ క్లినికల్ పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. అయితే ఇది ఏ టీకా కోసం అని చెప్పి ఇది
కలరా వ్యాధికి ఉపయోగించే. అయితే ఈ టీకా పేరు ఏంటి అని అడుగుతున్నాడు అక్కడ. జవాబు వచ్చేసి హిల్కాల్. హిల్కాల్ అని కొన్ని పత్రికల్లో ఉంది, న్యూస్ పేపర్స్లో, కొన్ని చోట్ల హిల్చోల్ అని కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఏడాది మే 2022, ఈ ఏడాది మే 20 నుంచి 22వ తారీఖు వరకు వరల్డ్ హైడ్రోజన్ సమిట్ ఎక్కడ జరిగింది? జవాబు నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళగా ఎవరు రికార్డు నెలకొల్పారు? ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా, అపోజిషన్ నేతగా ఫస్ట్ ఉమెన్, ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఫస్ట్ అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి ఫస్ట్ మహిళ ఎవరు? జవాబు సుసాన్ లే. ఇది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉన్నాయి. మనం చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో మనకి నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అన్ని కరెంట్ అఫైర్స్ కలిపి మన వీడియోస్లో ఉంటాయి. కనుక మీరు వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మాటికి ఆ టయానికి వీడియో తీసి ఆ టయానికి వీడియో చూడాలి అంటే అది ఇబ్బంది అయిపోద్ది ఎగ్జామ్ టైం కల్లా. కనుక అన్ని కరెంట్ అఫైర్స్ ఒకచోటే రాసి పెట్టుకుంటే మీకే అది ఎగ్జామ్ టయానికల్లా రివిజన్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ జవాబు వచ్చేటప్పటికి సుసాన్ లే. నెక్స్ట్. భారతదేశం సైన్యం కోసం హ్యూమనాయిడ్ ఫోను ఎవరు తయారు చేశారు? భారతదేశ సైన్యం కోసం హ్యూమనాయిడ్ రోబోను ఎవరు తయారు చేస్తున్నారు? జవాబు DRDO. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీగా ఏది నిలిచింది? మన భారతదేశంలో పూర్తిగా సోలార్ ఎక్విప్మెంట్ తోటి, అంటే సోలార్ పవర్ తోటి నడిచేటువంటి ఫస్ట్ అసెంబ్లీగా ఏది నిలిచింది? జవాబు వచ్చేటప్పటికి ఢిల్లీ. నెక్స్ట్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించింది? జవాబు భూటాన్. ఇది ఆల్రెడీ మనకి కరెంట్ అఫైర్స్లో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. అరాస్ 2025 ఉమ్మడి సైనిక దళాల విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? అరాస్, ARAS, ఇంగ్లీష్లో అయితే ARAS. అరాస్ 2025 ఉమ్మడి సైనిక దళాల విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? జవాబు అజైర్బైజాన్, ఇరాన్. ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనకి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది సైనిక దళాల విన్యాసం గురించి. ఆన్సర్ వచ్చేసి అజైర్బైజాన్, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో 10వ తరగతి విద్యార్థులందరికీ తప్పనిసరిగా రోబోటిక్స్ విద్యను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? ఇండియాలో 10th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళకి ఖచ్చితంగా రోబోటిక్స్ అనేటువంటిది సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పి ఏ రాష్ట్రం ప్రతిపాదించింది, స్టార్ట్ చేసిందంటే జవాబు వచ్చేటప్పటికి కేరళ. నెక్స్ట్. ఇటీవల ఏ రాష్ట్రం రాష్ట్ర హోదా పొంది 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బటర్ దాన్ మే 1 నుంచి మే 16వ తారీఖు వరకు వేడుకలు నిర్వహించింది? అంటే ఏ రాష్ట్రానికైతే రాష్ట్ర హోదా వచ్చి 50 ఏళ్ళు పూర్తయింది అని చెప్పి సందర్భంగా బటర్ దాన్ అనే ఒక థీమ్ తోటి ఈ వేడుకల పేరు బటర్ దాన్. ఆ బటర్ దాన్ వేడుకల్ని మే 1 నుంచి మే 16 వరకు నిర్వహించడం జరిగింది. ఆ పేరు ఏంటి అని కూడా అడగొచ్చు ఇక్కడ. తర్వాత రాష్ట్రం వచ్చి ఎన్నేళ్ళు పూర్తయిన సందర్భంగా అని కూడా అడగొచ్చు. తర్వాత ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు వేడుకలు జరిపాయని కూడా అడగొచ్చు. సరే, ఆన్సర్ వచ్చేటప్పటికి రాష్ట్రం వచ్చేసి సిక్కిం రాష్ట్రం వచ్చి 50 ఏళ్ళు అయిన సందర్భంగా బటర్ దాన్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా మే 1 నుంచి మే 16వ తారీఖు వరకు వేడుకలు అయితే జరపడం జరిగింది. నెక్స్ట్. 100 సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ స్టార్ ఎవరు? 100 సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ స్టార్ ఎవరు? జవాబు నోవాక్ జోకోవిచ్. నోవాక్ జోకోవిచ్ ఏ దేశానికి సంబంధించిన వాడు? సెర్బియా దేశానికి. నెక్స్ట్. జెనీవా ఓపెన్లో ఛాంపియన్గా నిలవడం ద్వారా 100 సింగిల్స్ టైటిల్ సాధించిన 3వ వ్యక్తిగా జోకోవిచ్ నిలిచారు. అయితే ఎవరిని ఓడించడం ద్వారా ఈ టైటిల్ని గెలుచుకున్నారు? ఇప్పుడే చదివాం కదా, ఇది అడుగుతారండి, ఖచ్చితంగా అడుగుతారు. 100 సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ స్టార్ ఎవరని చెప్పి. నెక్స్ట్. జెనీవా ఓపెన్లో ఈయన ఎక్కడ గెలుచుకున్నాడంట? జెనీవా ఓపెన్లో గెలుచుకున్నాడు ఈయన. ఛాంపియన్షిప్లో ఛాంపియన్గా నిలిచాడు. 100 సింగిల్స్ టైటిల్స్ సాధించిన 3వ వ్యక్తిగా జోకోవిచ్ నిలిచాడు.
సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు ఫస్ట్ సెకండ్ కూడా ఎవరు వచ్చారు అన్నది కూడా చదువుకోండి. ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్గా జకోవిచ్ వచ్చాడు. తర్వాత ఈయన ఎవరిని ఓడించి గెలిచాడు అంటే జవాబు హర్బర్ట్ హుర్కాస్. ఈ హర్బర్ట్ హుర్కాస్ అనే వ్యక్తి పోలాండ్కి సంబంధించిన వ్యక్తి. అంటే జెనీవా ఓపెన్స్లో టైటిల్కి మధ్య ఏ దేశాలకు పోటీ నిలిచిందంటే సెర్బియాకి పోలాండ్కి మధ్య పోటీ నిలిస్తే సెర్బియాకి సంబంధించిన నొవాక్ జోకోవిచ్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. రన్నర్ అప్గా వచ్చేటప్పటికి హర్బర్ట్ హుర్కాస్ నిలిచారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మన ఛానల్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎగ్జామ్లో అడుగుతాడు, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ 95% ఉంది అని అనుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే ఎవరైతే కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.